హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి, ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి నేను ఐకియాకి వెళ్తున్నానండి. ఎందుకు అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు, సర్క్యులర్ హబ్ గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి, ఇంకా చూపించండి ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో కామెంట్ వచ్చినందుకని నేనైతే ఈరోజు వెళ్తున్నాను అండి. మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాము. ఇంకొంతమందికి ఏమైనా డౌట్స్ ఉండొచ్చు కదా, అన్నీ క్లియర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసి వీడియో చూపిస్తూ చెప్తూ ఉంటాను. ఎక్కడే చెప్తే అంతా మీకు బోర్ అయిపోతారు కదా, అందుకని చెప్పేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయాలండి, అవన్నీ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. మన ఫ్యామిలీ మెంబర్ అడిగిన వాళ్ళు ఈ వీడియో చూడాలని అనుకుంటున్నాను, ఓకేనా? సర్క్యులర్ హబ్ వీడియో అయితే ఇక స్టార్ట్ చేసేద్దాము. అలాగే నేను ఐకియా స్టార్ట్ అయిపోతున్నానండి. నా హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ పెట్టేసుకున్నాను. వీడియో ఎండ్ చేసి ఇంకా ఐకియాలో కలుద్దాం మనం వెళ్ళి, ఓకేనా? మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఐకియాకి. బాయ్. నేనైతే ఐకియా రీచ్ అయిపోయానండి. ఇక్కడ రాగానే ఫస్ట్ ఎంట్రీ ఎట్లాగో చెప్తాను. ఏఎస్ఐఎస్ అని ఉంది కదా, దీనికి ఎంట్రీ ఏంటి అంటే సర్క్యులర్ హబ్ది. ఇక్కడ మనకి బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది అండి. ఐకియా మొత్తానికి ఒకటే దగ్గర బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది అనమాట మీకు సర్క్యులర్ హబ్. ఒకవేళ మీకు సర్క్యులర్ హబ్ ఫస్టే చూడాలి అనుకుంటే కనుక మీకు ఎక్స్కలేటర్ ఉంటుంది స్టార్టింగ్లో, అది ఎక్కేసి రైట్ సైడ్ వస్తే బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, దాని పక్కనే ఇది ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు నైట్ 10:30 వరకు ఉంటుంది. 9:30 టు 9:30 వరకు ఉంటుందండి స్టోర్ అయితే ఐకియాది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సర్క్యులర్ హబ్ మంత్లీ ఉంటుందా, వీక్లీ ఉంటుందా, డిస్కౌంట్స్ ఎట్లా ఉంటాయి, రోజు ఉంటాయా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి 365 డేస్ ఉంటాయండి. కాకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ వాటిని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏ రోజు అప్డేట్ చేస్తారో అని మనకి తెలీదు, మనం వెళ్ళిన రోజు చూసుకోవడం అంతే. ఇక మనం వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే వెళ్తూ ఉంటే నేను వీడియోలో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ నేను బెడ్ చూపించాను. ఆ బెడ్ అయితే సూపర్ ఉంది, మంచిగా ఉంది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. లాస్ట్ వీక్ నేను వెళ్ళినప్పుడైతే లేదు, ఈ రోజు అయితే డిస్ప్లేలో వచ్చింది. ఫస్ట్ అది చూపించాను. ఇక్కడ అన్నీ నేను చూపిస్తున్నవి ఇప్పుడు చిన్న ఫస్ట్ చూపించింది చాలా పెద్ద డ్యామేజ్, మీరు చూసుంటారు. అక్కడ నేను వేరే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, ఇది వచ్చేసి చిన్న డ్యామేజ్ అనమాట. ఇది పిల్లలు ఉంటే ఆ స్క్రాచ్ ఆ మాత్రం పడుతుంది అనుకుని పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లాంటివి తీసుకోవచ్చు అని నా సజెషన్. ఇదేంటంటే కొంచెం మనీ సేవింగ్లా ఉంటాయి. ఎక్కువ డ్యామేజ్ ఉన్నవి వదిలేసి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి మనం ఏమన్నా కవర్ చేసుకోగలుగుతాము అన్నవి తీసుకోండి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇక్కడ ఫోర్త్ పాయింట్లో టైప్ నెంబర్ 1 ఏంటి అంటే ఇక్కడ డ్యామేజ్ పీసెస్. నేను ఫస్ట్ చూపించినవి సెంటర్ టేబుల్, అవి అలాంటివి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అన్నమాట. సో అట్లాంటివి మీకు అవసరం ఉంటే తీసుకోండి, అవసరం లేకపోతే లేదు. కొంచెం డ్యామేజ్ ఉన్నవైతే తీసుకోవచ్చు నా ఒపీనియన్, మనీ సేవింగ్ కోసం. క్వాలిటీలో ఏం డిఫరెన్స్ ఉండదు కదా. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే పీసెస్. టైప్ 2 వచ్చేసి డిస్ప్లే పీసెస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ హాల్లో ఐకియా మొత్తంలో కొన్ని డిస్ప్లే ఐటమ్స్ పెడతారు. అవి కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి సర్క్యులర్ హబ్లో పెట్టేసి 50% ఆర్ 70% డిస్కౌంట్స్ మీద ఇచ్చేస్తారు. ఇది చూడండి, సోఫా సెట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంతా బాగానే ఉంది. ఆ చిన్న మరకలు పడినాయి అనమాట. సో మనం ఏం చేస్తాం, సోఫా మీద ఎటు క్లాత్ వేసుకుంటాము, అది కొంచెం మంచి అంటే మామూలు క్లాత్ వేసుకుంటాము అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మేము సోఫా అట్లే వదిలేస్తాము అన్న వాళ్ళు మీ చాయిస్. అట్లా మీరు మీ ఆలోచన బట్టి ఉంటుంది. కొంచెం తీసుకొని మనీ సేవ్ అవుతాయి, 50% ఆఫ్ వస్తుంది, 10,000 5,000కి వస్తుంది అనుకున్న వాళ్ళు అట్లా ఆలోచిస్తే తీసుకోవచ్చు. లేదు మేము మంచిదే తీసుకుంటాము అంటే ఐకియాలో ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ నేను పక్కన డిస్ప్లే చేయట్లేదు ఏ ప్రైస్, ఎందుకు అంటే మీకు అక్కడ ట్యాగ్ నేను చూపించేస్తున్నాను డైరెక్ట్గా. అక్కడ ఎంతకు వస్తుంది అనేది మీరు చూసుకోండి, పాస్ చేశారన్నా చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఇంత డ్యామేజ్ ఉంటే ఇంత రేట్ ఉంది, ఇంత డిస్ప్లే ఉంటే ఇంత రేట్ ఉంది, ఇట్లాంటివి మీకు ఐడియా వస్తాయి అన్నమాట. అందుకే నేను ప్రతిదీ అక్కడే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇది టేప్ అంటారు కదా, బ్లాక్ కలర్ టేప్, అదే అతుక్కుంది, ఇంకా అంతమించి అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి డిస్ప్లే పీస్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. కాకపోతే డిస్ప్లే పీస్ అనమాట, క్లోజింగ్ ఏం లేదు. మీరు కావాలి అంటే దేనికి అయినా మల్టీపర్పస్ యూజెస్ ఉంటాయి ఐకియాలో అన్నీ, మీరు అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఇది కూడా ఒక డిస్ప్లే పీస్ అనమాట. నేను చూసినంత వరకు సెంటర్ టేబుల్స్ అంటే అలాంటివి మాత్రం చాలా డ్యామేజ్ ఉన్నవి. మిగతావి చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇట్లాంటివి అంత డ్యామేజ్ ఏం లేవు. డ్యామేజ్ కాదు నాకు తెలిసినంత వరకు, అవి డిస్ప్లే పీసెస్ అనమాట.
ఓకేనా. ఇవి డిస్ప్లే పీసెస్, డ్యామేజ్ పీసెస్. ఇంకొక టైప్ ఉంటాయి, నేను ముందు ముందు చెప్తాను, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి అనే క్వశ్చన్ మీకు వస్తే కనుక సెంటర్ టేబుల్స్, చైర్స్, బెడ్స్, మ్యాట్రిసెస్, నెక్స్ట్ ఏమంటారు డైనింగ్ టేబుల్స్, కిడ్స్ చైర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను చూపించే సెక్షన్లో ఇప్పుడు సోఫా సెట్స్ కూడా ఉంటాయి. ఇది చూడండి చిన్న సోఫా సెట్ అనమాట. దానికి 2 కుషన్స్, 2 పిల్లోస్ టైప్ కూడా ఇస్తున్నారు. బాగానే ఉంది ఇది కూడా. అంటే మనం చూసుకోవాలన్నమాట, క్వాలిటీ చెక్ చేసుకొని మనకి నచ్చితే ఓకే అనుకుంటే తీసుకుందాం, లేదంటే లేదు అన్నట్టు ఉండాలి. ఇది చూడండి, ఇది డిస్ప్లే ప్రోడక్ట్ అనమాట. నాకు ఈ చైర్స్ అన్నీ బాగా నచ్చినాయండి. అంటే నేను వీడియో ఆఫ్ చేసి ఇంకా కొంచెం టైం ఉంటాను కదా, అక్కడంతా చూశాను అనమాట నేను, నిజంగానే ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా. ఈ చైర్ చూడండి, పక్కన వైట్ కలర్ది హ్యాండిల్ కొంచెం పోయిందనమాట అక్కడ. అట్లాంటివి ఉంటాయి, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అలాంటివి చూసుకొని తీసుకోవాలి. మన ఇంటికి కలర్ సెట్ అవుతుంది, కొంచెం బడ్జెట్లో వస్తుంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అని నేను చెప్తాను. క్వాలిటీ ఏం తేడా ఉండదు, అన్నీ ఐకియా ప్రోడక్ట్సే కదా, అందుకని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు ఉన్న ప్రోడక్ట్ రేపు ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు నేను వీడియో తీసే టైంకి ఇవల్ల ఉన్నాయన్నమాట. అందుకే నేను ఈ వీడియో ఎప్పుడు తీసాను అనేది కూడా చెప్పట్లేదు. ఇప్పుడు నేను తీసినప్పుడు ఇవి ఉన్నాయి. మీరు ఇంకా వెళ్ళినప్పుడు వీడికి యాడ్ ఆన్ అవ్వచ్చు, ఆర్ లెస్ కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఉన్న వాటికంటే తక్కువ ఉండొచ్చు, ఉన్న వాటికంటే ఎక్కువ ఉండొచ్చు. సో మీరు నన్ను అనటానికి లేదనమాట. అంటే నువ్వు వెళ్ళి చూపించినప్పుడు ఇన్ని ఉన్నాయి కదా అని అనడానికి లేదు. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీ కళ్ళతో చూసినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లేదు ఆ రోజు కంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అనమాట. నేను వెళ్ళినప్పుడే అక్కడ నా ముందే 2-3 నేను చూసిన ఐటమ్ తీసుకుందామా లేదా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు. సో మీరు ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు, ఇవి చూడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఐకియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయకుండా ఫస్ట్ ఇక్కడికి రండి. సర్క్యులర్ హబ్కి వచ్చి మీకు నచ్చినవి పక్కన పెట్టుకొని పైకి వెళ్ళి చూసుకోండి, కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఓకే అనుకుంటే ఇవి తీసుకోండి, లేదు వదిలేసి అవే తీసుకోండి మంచివి. అది నేను చెప్తున్నాను. ఐకియా మొత్తం తిరిగి వచ్చిన తర్వాత మనకి ఓపిక ఉండదు సర్క్యులర్ హబ్ చూడటానికి. అందుకని ముందే ఇక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళండి. అది నేను చెప్పే సజెషన్ అయితే అది. నేనైతే ఈ టిప్పే ఫాలో చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ముందు ఇక్కడ వచ్చి ఏమేమి ఆఫర్లో ఉన్నాయో చూసేసుకొని పక్కన పెట్టేసుకొని కంపేర్ చేసుకొని పైన ఓకే ఇది వర్తే, 2 బాగానే ఉన్నాయి, ఇంత తేడా ఉంది కదా అన్నప్పుడు నేను తీసేసుకుంటా. అట్లా అని మాత్రం చెప్తున్నాను. నేను ఐడియా ఇస్తున్నాను అంతే, మీరు ఫాలో అవ్వాలని నేనేం చెప్పట్లేదు. మమ్మల్ని డ్యామేజ్ పీసెస్ తీసుకోమంటావా అని అంటే మాత్రం నేను చెప్పలేనండి, దాన్ని నేను తీసుకోమని చెప్పట్లేదు. అవి డ్యామేజ్ పీసెస్ కాదు, డిస్ప్లే పీసెస్ కూడా ఉన్నాయి. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఆ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ 50% ఆఫ్ ఉంటాయి, 70% ఆఫ్ ఉంటాయి, ఒక్కోసారి 20% కూడా ఉంటాయి అంటున్నారు. బట్ తక్కువ, 20 తక్కువ ఉంటాయి, 50, 70 ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది అంతా ఈ సెక్షన్ అంతా వచ్చేసి ఇవి నేను చెప్పినవి చైర్స్, సెంటర్ టేబుల్స్, కిడ్స్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇది చూడండి 1599. ఆ పిల్లలు పెన్సిల్తో క్రేయాన్తో గీసినట్టు ఉంటుంది. ఆ టేబుల్ మీద అంతా అట్లా గీసి ఉన్నాయి అనమాట. ఇది చూడండి చిన్న అది స్క్రాచ్ మాత్రమే ఉంది దాని మీద. సో ఇట్లాంటివి 50% పెట్టేస్తారు. కొంచెం ఎక్కువ ఉన్నవి 70% పెట్టేస్తారు. వాళ్ళకి అయిపోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేసి ఇది చూడండి, ఇంక మనం క్రాకరీ యూనిట్కి వచ్చేసాము. క్రాకరీ యూనిట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎలా డివైడ్ చేస్తారు వీటిని అంటే కొన్ని ఐకియా వాళ్ళు ఫస్టే ఎక్కువ కాస్ట్ పెట్టేస్తారు. జనాలు వచ్చిన వాళ్ళు అవి తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఆ పీసెస్ అన్నీ తక్కువ పెట్టేసి సర్క్యులర్ హబ్కి పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అంటే తక్కువ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ ప్రోడక్ట్స్ ఇది చూడండి సింపుల్గా నేను చెప్తాను. దీనికి ఒక ర్యాప్ ఉంటుంది అంతే. ఆ ర్యాప్ లేదనమాట, ఎవరో ఓపెన్ చేసి అక్కడ పెట్టేశారు. సో 50% ఆఫ్కి కిందకు వచ్చేసింది అది. ఇది గ్లాస్ పగిలిపోయిందిలేండి, ఇది మా ఇంట్లో కూడా ఉంది, గ్లాస్ పగిలిపోయింది అది. ఇది నేను చెప్పింది. ఎక్కువ కాస్ట్ పెట్టేస్తారు, వాళ్ళు ఎవరు తీసుకోరు అనమాట. సో అందుకని మళ్ళీ తక్కువ పెట్టేసి కిందకు పంపించేస్తారు. ఇంకొకటి నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కువ మూవ్ ఆన్ అవ్వవు. ఇవి మూవ్ ఆన్ అవ్వని ప్రోడక్ట్ నేను అనుకోవడం. ఇది ఎక్కువ సేల్ ఉండదు. సో అట్లాంటివి కూడా మళ్ళీ రేట్ తగ్గించేసి కిందకి పంపించేస్తారు అనమాట. ఇంకొకటి ఉంటుంది అంటే ఐకియా వాళ్ళు ఇంకా ఆ ప్రోడక్ట్ ఇంకొకసారి తీసుకోరు అనమాట. ఆ డీలర్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళట్లేదు, ఇంకా ఆపేస్తారు, అది స్టాక్ రానివ్వరు అనమాట. అట్లాంటివి 1-2 ఉన్నా లేదా బల్క్ ఉన్నా పంపించేస్తారు కిందకి సర్క్యులర్ హబ్కి. ఈ 3 పాయింట్స్ క్రాకరీ యూనిట్లో ఉంటాయి. ఇది చూసుకోండి, ఇది టీ టైమ్ క్యాండిల్ హోల్డర్ అంట. అది చూడండి 500 పెడితే ఎవరన్నా కొంటారా, అందుకని చెప్పేసి 150 పెట్టారు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు, 1-2 పట్టుకెళ్తున్నారు, నేను చూశాను. సో ఇట్లా అక్కడ ఉన్నవన్నీ డ్యామేజ్ పీసెస్ అని కాదు, డిస్ప్లే పీసెస్ ఇక్కడ ఉండవు. ఇది క్రాకరీ సెక్షన్ కాబట్టి
వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ పెట్టినవి లేదంటే మూవ్ ఆన్ అవ్వనివి మాత్రం క్రాకరీలో ఉంటాయి. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసి అక్కడక్కడ చూసిస్తే మీకు ఏమీ అర్థం కాదు. నేను అందుకే అక్కడ ఉన్నది చెప్పట్లేదు, నేను చూసింది చెప్తున్నాను అనమాట. నేను చూసి గమనించింది నా వాయిస్ ఓవర్లో మీకు చెప్తున్నాను. అక్కడ ఉన్నది చెప్తే అందరూ అదే చేస్తారు కదా, మనకి తేడా ఉండాలి కదా నేను చెప్పేదానికి మీరు చూసేదానికి. ఈ కప్స్ చూడండి భలే ఉన్నాయి. పైన 150, 140, 100 ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు 50 రూపీసే ఉన్నాయి. నేను ఇట్లా ఆలోచిస్తూ పక్కన పెట్టేశాను, చూశాను, మొత్తం క్రాస్ చెక్ చేశాను, తీసుకుందాం అనుకునేసరికి ఒక మదర్ అండ్ డాటర్ వచ్చారు నా పక్కన, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో అట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా బాగుంది, 50 రూపీస్. సో ఇది మాత్రం వర్త్లెస్ అండి. ఇది మాత్రం ప్రోస్టర్ అంటారు, దీన్ని మాత్రం తీసుకోకండి. 50 రూపీస్ అంట, అస్సలు తీసుకోకండి. బ్యాటరీ వేసేసరికి పోతుంది, ఒకవేళ బ్యాటరీ వేసినా 1-2 టైమ్స్కి పోతుంది. ఇవి హీట్ మ్యాట్స్ అంట, తీసుకోండి, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, మనకి యూస్ అవుతాయి అనమాట. ఇందులో కొన్ని ఐటమ్స్ నేను అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది కూడా ఒకటండి, ఇది 500 అనుకుంటా, దీని ప్రైస్ 419. అది ఎవరు కొంటారు, 2 ఉన్నాయి చెప్పండి దాంట్లో, అందుకని 100 రూపీస్ పెట్టేసి ఇక్కడ పెట్టేశారు. సో అట్లా నేను చెప్పేది, ప్రైజెస్ ఎక్కువ ఉన్నవి. ఈ క్యారేజ్ కూడా బాగాలేదు, తీసుకోకండి, ఎవరు ఇంట్రెస్ట్ చూపించకండి. ఇట్లాంటివి 500 ఉంది పైన, ఇక్కడైతే 100 పెట్టినట్టున్నారు. ఇది కూడా ఒకటి వర్త్లెస్ ప్రోడక్ట్ అండి. మీరు కాఫీ మేకర్ సంథింగ్ ఏదో, అది మాత్రం వర్త్లెస్, తీసుకోకండి అది కూడా. సో చూసుకొని తీసుకోండి. 50% ఆఫర్లో వస్తున్నాయి కదా అని మనం ఇల్లు మొత్తం ఫీల్ చేసేస్తే అనవసరంగా డబ్బులు స్పెండ్ చేస్తాం కదా. మనకేమి, నేను ఐక్యా చూపిస్తానంటే వాళ్ళేమీ నాకేమి ఇవ్వరు అలా అని నేను చేయకూడదు కదా. మీకు మంచిగా అనిపించినవి, మీకు యూజ్ ఉంటాయి, వర్త్ ఉంటాయి అన్నవి 1-2 సార్లు మంచిగా ఆలోచించి తీసుకోండి. నాకు తెలియని ప్రోడక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే నాకు తెలియనప్పుడు చెప్తే అది చాలా తప్పు అయిపోతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి లైట్ సెక్షన్ నేను ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకు అంటే నాకు తెలియదు, అంటే ప్రైజెస్ ఉంటాయి కానీ వాటిని మనం చూడలేం కదా, ఎక్కడ డ్యామేజ్ ఉంది, ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు. ఒకవేళ మీకు నిజంగా లైట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి కావాలి అంటే మీరు విజిట్ చేసినప్పుడు వాళ్ళని పిలవండి, ఫ్యాకల్టీని పిలిచి చూపిమని చెప్పండి, వాళ్ళు చూపిస్తారు, ఆన్ చేసి చూపిస్తారు, కనెక్షన్స్ ఇచ్చి చూపిస్తారు. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి అట్లా. వీటి మీద కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి, అందుకే నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్యాండిల్స్ చూడండి, 3 క్యాండిల్స్ పెద్దవి 350 అనుకుంటా, ఇవి కూడా బాగున్నాయి. క్యాండిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ స్మెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ పోసేది ప్లాంట్స్కి, 600 అంటది. ఇప్పుడు ఆఫర్లో 250 350 ఉంది అక్కడ. సో మీకు ప్రైజెస్ ఎగ్జాక్ట్గా కావాలి అంటే పాస్ చేయండి, వీడియోని పాస్ చేసి ఒకసారి చూసుకోండి, లేదంటే స్లో మోషన్లో పెట్టుకోండి. లేదు అంటే స్పీడ్ మోషన్లో వెళ్ళిపోతే మీకు అంత తెలీదు అనమాట. స్పీడ్గా వెళ్ళిపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు, అది సింక్ అవ్వదు అనమాట. అట్లా ఈ బౌల్స్ 5-6 వచ్చినాయండి. దీని ప్రైస్ వచ్చేసి 1200 అంట. దీని ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది. ఇది కూడా దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు, ప్లాంట్స్కి అనుకుంటున్నా నేనైతే. మోస్ట్లీ నాకు తెలీదండి కరెక్ట్గా. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇంకొకటి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి అయితే పనికి వస్తాయి. వీటిలో మీకు ఏమన్నా ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్ లేదా ఒక 50 మెంబర్స్ లోపు డిస్ప్లే మీరు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పీసెస్ తీసుకొని వెళ్ళి మీరు గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఈ చైర్స్ అన్నీ ఇవి డిస్ప్లే పీసెస్ అండి. మామూలుగా నేను చూశాను కదా నీట్గా, ఈ చైర్స్ అన్నీ బాగున్నాయి. ఈ లైన్స్ చైర్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. నాకు ఈ బ్లాక్ చైర్ అయితే బాగా నచ్చింది, అందుకే నేను అక్కడ సూపర్ అని కూడా పెట్టి చూపించాను అనమాట. నాకు మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు గుర్తుండాలన్నా చైర్ చాలా బాగుంది. చైర్స్ బాగున్నాయండి. ఎవరికైనా కావాలంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. నేను చెప్పేది ఒకటే అండి, ఇలా కొంచెం మనం ఆలోచిస్తే మనీ సేవ్ చేసుకోగలుగుతాం, ఆ మనీ మనం ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసుకోగలుగుతాము. ఈ టేబుల్ నాకు తెలిసి 8 సీటర్ టేబుల్ అండి, పెద్ద టేబుల్, బాగుంది. చైర్స్ అన్నీ మనకి కావాలి అంటే మీరు విడిగా తీసుకోవాలి. ఇంకా అది ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ వేసేసారనమాట, అంతే. ఇంకా ఉంటాయండి చిన్నవి, మనం వెతుక్కుంటే చాలానే ఉంటాయి. నేను చాలా వరకు మోస్ట్లీ కవర్ చేశాను, ఎందుకంటే 9:30కి ఓపెన్ అయితే నేను 10 కల్లా వెళ్ళిపోయాను స్టోర్కి. సో మొత్తం వీడియో తీశాను. అక్కడ ఎవరెవరు ఏమేమి తీసుకెళ్తున్నారో కూడా నేను చూస్తూ ఉన్నాను అనమాట. కొంతసేపు చూసి తీసుకొని వెళ్ళిపోతున్నారా, మీకు చెప్పడానికి ఉంటుంది కదా రివ్యూ అని. చాలామంది కొనుక్కొనే వెళ్తున్నారు. చైర్స్ ఇట్లాంటివి కాదు కానీ క్రాకరీ యూనిట్, లైట్స్, క్యాండిల్స్ ఇవి అయితే చూశాను నేను తీసుకెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్ సెక్షన్. ఆ క్లాతింగ్ సెక్షన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బెడ్ వచ్చిందండి కొత్తగా, మొన్న అయితే లేదు, ఇది లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను, ఈ వీక్ ఇది యాడ్ అయిందనమాట. మన ఫ్యామిలీ మెంబర్ మెసేజ్ పెట్టడం వల్ల, కామెంట్ పెట్టడం వల్ల నేను కూడా సర్క్యులర్ హబ్ గురించి ఇంత డీప్గా తెలుసుకోవడానికి ట్రై చేశారనమాట. వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి, మెసేజ్ పెట్టిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా తెలుసుకోగలిగాను, నా మనీ ఫ్యూచర్లో నేను కొంచెం సేవ్ చేసుకోగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ క్లాత్ సెక్షన్ అండి. మనం గ్రైండర్ మీద, మిక్సీ మీద, లేదంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు కింద వేసుకుంటాం కదా క్లాత్స్, అలాంటి క్లాత్స్ అనమాట ఇవన్నీ. అవి ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ షీర్ కర్టన్స్ అంటారు కదా, అవి 1500, 750కి ఇస్తున్నారనమాట. ఇలా మొత్తం ఇది సర్క్యులర్ హబ్ ఇలా ఉంటుందండి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మీరు వెళ్ళినప్పుడు
నాకు తెలిసి అంతకుముందు అయితే స్టాక్ చాలా వచ్చేదంటండి. ఇప్పుడు వచ్చినట్టు అయిపోతుందంట. అంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి చాలా ఉండేదంట. ఇప్పుడైతే ఏ రోజు ఆ రోజు మూవ్ ఆన్ అయిపోతుంది అని చెప్తున్నారు అక్కడ. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.